హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. తమ్నైల్ మీరు చూసే ఉంటారు. అక్కడ నేను మెన్షన్ చేసినటువంటి పూర్తి విషయం కూడా 100% వాస్తవం. రేషన్ బియ్యం పంపిణీ ఎవరికి అవుతుంది అంటే నేను ఒక లిస్ట్ అనేది నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే నెక్స్ట్ మంత్ రేషన్ బియ్యం పంపిణీ అయితే అవుతుంది. అయితే ఆ లిస్ట్ ని మీరు కూడా మీ యొక్క గ్రామ లిస్ట్ ని మీరు ఏ విధంగా ఓపెన్ చేసి చూసుకోవాలి అనేటటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మీరు ఏదో సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ యొక్క పేరు అందులో ఉందా లేదో తెలుసుకోండి. మొదటిసారి కనుక మీరు ఈ వీడియోని మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి రేషన్ కార్డ్స్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ యొక్క లిస్ట్ ని ఏ విధంగా చూడాలి అనేటటువంటి టాపిక్ నేను చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ రేషన్ బియ్యం వచ్చేటటువంటి లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. ఈ విధంగా చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది. హోమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ దీనిపైన టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది. ఇంటూ మార్క్ పైన టచ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. ఇందులో ఈ లెఫ్ట్ కార్నర్లో మూడవ ఆప్షన్ చూడండి, రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మూడవ ఆప్షన్ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు మరలా రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ని లాంగ్ ప్రెస్ అయితే మీరు చేయాలి. ఈ విధంగా చేస్తే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే లాంగ్ ప్రెస్ చేస్తేనే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి ఫస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ జూన్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా జూలై మంత్ అయితే అప్డేట్ కాలేదు. సెలెక్ట్ ఇయర్ 2025 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్, మీ జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ఏ మండల్, మీ మండలము ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ అనేది వదిలిపెట్టేసేయండి. ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డీలర్ పేరు, అదేవిధంగా మీకు అందులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేటటువంటి యూనిట్స్ వివరాలు అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ మార్క్లో డీలర్స్ పేరు అయితే ఉన్నాయి. ఇందులో మీ డీలర్ పేరు ఏంటో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ డీలర్ పేరు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ గ్రామంలో 563 కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు నేమ్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇందులో నేమ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా మీ యొక్క నేమ్స్ అయితే మీరు చూసుకునేటటువంటి అవకాశం అయితే మనకి ఉంది. సో ఇదే విధంగా మీరు మీ యొక్క పేరు ఈ రేషన్ బియ్యం పంపిణీ చేసేటటువంటి కీ రిజిస్టర్లో ఉందా లేదా అనేటటువంటిది మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఈ లిస్ట్లో పేరు లేనటువంటి వారు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొత్తగా రేషన్ కార్డులు వచ్చినటువంటి వారికి కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ జూలై మంత్ ఆగస్ట్ మంత్ అప్డేట్ చేసినప్పుడు ఈ యొక్క లిస్ట్లో పేరు అనేది రావడం జరుగుతుంది. సో అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే మీరు చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.